ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/1/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, పంచమి రాత్రి 1:44 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:29 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు ఉదయం 8:04 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:50 నుంచి 1:35 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గమనించండి. వర్జము రాత్రి 11:58 నుంచి 1:33 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:03. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైనవి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. అద్భుతమైనటువంటి ఆనందయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సానుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి చాలా మంచి శుభయోగాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధికి, ఉద్యోగ ప్రాప్తికి అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, రుణ విమోచనం, రోగనాశనం, రుణ సౌకర్యం అంటే ఇల్లు కానీ పొలం కానీ కొనుగోలు చేయడానికి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, వివాహ యోగం, సంతాన యోగం, ప్రయాణ లాభం, విద్యా పరిపూర్ణత, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశాలు, ధన, కనక, వస్తు, వాహన, వ్యాపార ప్రాప్తి, వ్యాపార వృద్ధి, అలాగే శుభకరమైన సంతాన ప్రాప్తి, కుటుంబ గౌరవం, కుటుంబ ఆనందం, ఐశ్వర్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు బలంగా ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. బంధువర్గం నుంచి అభినందనీయమైనటువంటి శుభయోగాలు బలంగా ఉన్నాయి. రుణపీడ పరిహారం బాగా ఉంటుంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. విదేశాలు కూడా నూతన వ్యాపార ప్రారంభం, స్వదేశంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి చోట ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ లాభం, అనుకూలత, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ సానుకూలత, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, స్నేహితుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, మంచి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు,
వ్యాపారపరంగా మంచి లాభాలు, ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారవచ్చు. విదేశాల్లో ఉన్న వారు కూడా గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఇబ్బందికర వాతావరణం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమాదం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగ నష్టం. లేనిపోని అవరోధాలు, అపవాదులు, అవమానాదులు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని అనర్థాలు, చికాకులు, బంధువర్గంతో వైషమ్యాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారపరం కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. రావాల్సిన కాంట్రాక్ట్ రాకపోవడం, సరైన సమయానికి ధనం అందకపోవడం, చికాకు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు నష్టం, ఉద్యోగస్తులకు కూడా లంచగొండులుగా పట్టుబడడం. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదు. తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూయించుకోండి. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకుంటే కొంత సానుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. భగవద్గీత పారాయణం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టదాయక కనబడుతోంది. ఈవెంట్ చేసేవారికి ఇబ్బంది. కన్సల్టెంట్స్ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, లేనిపోని నిందలు, చికాకులు, మధ్యవర్తిత్వం వల్ల తీవ్ర అనర్థాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టదాయకంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఇబ్బందులు, చికాకు. తప్పకుండా మీరు భగవద్గీతలో 7 నుంచి 14 అధ్యాయాలు ఖచ్చితంగా చదవండి. ఎవరికైనా సరే శనగలు, అలాగే మినుములు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 6 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమము, కన్సల్టెన్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. రైతన్నలకి, పూలు, పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ పరంగా ప్రశాంతత, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి, విద్యార్థికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులకు కూడా లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి శుభకరంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన స్థితి. తప్పకుండా ఆర్థిక ఆనంద, కుటుంబ సౌఖ్య, సంతాన ప్రశాంతమైన వాతావరణం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సాఫల్యత. విదేశీ ప్రయాణం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా నూతన వ్యాపార వృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగం. రాజకీయ రంగంలో అభివృద్ధి. సినిమా రంగంలో మంచి లాభాలు. దర్శక నిర్మాతలకు అభివృద్ధి. కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ఇంట్లో సందడి వాతావరణం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనంద యోగమే. భగవంతుని యొక్క అనుగ్రహం బాగా ఉంది. దారి తప్పుతున్నటువంటి కొన్ని కాంట్రాక్టులు, వ్యాపార నష్టాలు తప్పకుండా మీకు ఈరోజు అనుకూలంగా మారే అవకాశాలు. మీ ఆందోళన చాలా ప్రశాంతంగా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది.
తప్పకుండా మీ ఆందోళన దూరమయ్యే అవకాశాలు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వ్యాపార పరంగా కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు. భాగస్వామి వ్యాపారంతో ఇంకా మంచి లాభాలు. రావాల్సిన ధనము చేతికి అందుతుంది. ఇవ్వాల్సినటువంటి అప్పులు తీర్చుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన ఆనంద స్థితి. ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కష్టకాలం, నష్టము, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, బంధు నష్టం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఇబ్బందికర వాతావరణం, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోయిన అనర్థాలు, చికాకులు, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు, వ్యాపార పరంగా మోసపోయే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి తీవ్ర ఇబ్బందులు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం కలిసి వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి, లేదా దానికి తగిన పరిహారాలు చేసుకోవడం, భగవద్గీత పారాయణం 10 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం మంచి ప్రయోజనం కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు. లేనిపోని చికాకులు, కుటుంబ సభ్యులతో ఇబ్బందికర వాతావరణం, అప్పుల బాధలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అనవసరపు చికాకు, గందరగోళ నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. తన జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి వీరంతా వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనం మీరు నడపకండి. నష్టాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కలిసి రావు. ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి లాభము, సుఖము, సంతోషం, ఆనందం, వ్యాపార లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో చాలా మంచి అనుకూలతలు, పదవిలో పొందే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా లాభదాయక స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి మంచి వ్యాపార శుభయోగాలు, స్థిరాస్తులు, విదేశాల్లో, స్వదేశాల్లో కూడా మంచి వ్యాపార లాభాలు. అలాగే గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం విదేశాల్లో ఉన్న వారికి బాగా కనబడుతోంది. వ్యాపార పరంగా అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన ఆనంద యోగ. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పొదుపైన తత్వము, కావలసినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాలు, అలాగే అనుకున్నటువంటి కార్యసాధన. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం, గృహలాభం, వస్తులాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి
9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పట్టుదల, మంచి అనుకూలవంతమైన వాతావరణం, ధనలాభం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండిన లాభాలు, అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా వర్గ అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యా లాభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. మంచి వ్యక్తులతో పరిచయాలు బలంగా ఉన్నాయి, మంచి పట్టుదల బాగా ఉంటుంది, అనుకున్నటువంటి పనిని ఒక ప్లానింగ్ ప్రకారంగా పూర్తి చేసుకునే అవకాశాలు, విద్యలో ఉద్యోగంలో రాణింపు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో కూడా మంచి ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, అనవసరమైనటువంటి ప్రమాదాల్లోకి వెళ్ళడం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. మితిమీరినటువంటి జిజ్ఞాస, వేగము, మద్యపాన సేవనము, ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాద్దామనుకోవడము, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకి ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగ మార్పు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపాటుతనంతో రాజీనామా చేయకండి. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంటుంది. ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈవెంట్స్ చేసే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం, ఆస్తి పంపకాల అసమానతలు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులకి ప్రమాదం, రుజులు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బందికర వాతావరణం. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలి కూడా ఇబ్బందులు, అపవాదులు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు చాలా తీవ్ర నష్టాన్ని కలిగించబోతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టకరంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 8:21 నుంచి 10:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని 8 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.